కేక్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు దాన్ని డెకరేట్ చేసుకోవడానికి విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకుంటుంటాం కదా. ఈ విప్పింగ్ క్రీమ్ని మనం డిఫరెంట్ వేస్లో ప్రిపేర్ చేసుకుంటుంటాము. ఆల్రెడీ మన ఛానల్లో బీటర్ లేకుండా ఓన్లీ బటర్ షుగర్ తోటి ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. మీకు వీలైతే ఒకసారి చెక్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ విప్పింగ్ క్రీమ్ పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ కోసం విప్పింగ్ క్రీమ్ పౌడర్ ఉంటుంది కదా, దాంతో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. విప్పింగ్ క్రీమ్ పౌడర్ని నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఎన్ని గ్రామ్స్ పౌడర్ వాడితే ఎంత క్వాంటిటీ మిల్క్ వాడాలో దీని మీద ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినాను. నేను దాన్ని ఫాలో అవుతూ చేస్తున్నాను. నాకు పర్ఫెక్ట్గా వచ్చింది. టోటల్ ప్యాక్ని యూజ్ చేస్తే మనం 6 to 7 కేక్స్ వరకు క్రీమ్ని అప్లై చేసుకోవచ్చు. 1 కప్పు నేను విప్పింగ్ క్రీమ్ పౌడర్ తీసుకుంటున్నాను. మిగిలిన ఈ పౌడర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. మనకి విప్పింగ్ క్రీమ్ ఎక్స్పైరీ డేట్ 2 years వరకు ఉంటుంది. సో మనం ఇలా ఎయిర్ లీక్ అవ్వకుండా కంప్లీట్గా సీల్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా మనకు అవసరమైనప్పుడు యూజ్ చేసుకుంటూ మనం వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. బయట రూమ్ టెంపరేచర్లో కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి పాడవకుండా ఉంటుంది. 3/4 కప్పు వరకు చల్లగా ఉన్న పాలు తీసుకోవాలి. కూల్ మిల్క్ మాత్రమే తీసుకోవాలి. మనం మిక్స్ చేసుకునే బౌల్ని కూడా దాదాపుగా 2 గంటల వరకు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. చూసారు కదా, బాగా కూల్గా ఉంది ఈ బౌల్ కూడా. దీంట్లో మనం తీసి పెట్టుకున్న విప్పింగ్ పౌడర్ని ఇంకా పాలు ఒకసారిగా కాకుండా కొంచెం కొంచెంగా కూల్ మిల్క్ యాడ్ చేసుకుంటూ మనం ముందుగా విస్కర్ తోటి బాగా బీట్ చేసుకోవాలి. 2 నిమిషాల పాటు సాఫ్ట్గా పౌడర్ మిల్క్ బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులో ఐస్ క్యూబ్స్, కొంచెం కూల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్న బౌల్ని కూడా ఇందులో పెట్టుకుందాము. వీటిల్ని కూడా నేను ఫ్రిడ్జ్లో 2 hours పాటు ఉంచుకున్నాను. ఇప్పుడు దీన్ని బీటర్ తోటి హై స్పీడ్లో బాగా బీట్ చేసుకోవాలి. నాకు 7 to 8 minutes వరకు నేను బీట్ చేసుకున్నాను. హై స్పీడ్లో మాత్రమే బీట్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. 2 నిమిషాల పాటు బీట్ చేసుకున్న తర్వాత స్పాచులా తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 2 స్పూన్ల వరకు షుగర్ పౌడర్, 2 నుంచి 3 drops వరకు వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుందాము. మంచి ఫ్లేవర్ ఉంటుంది. షుగర్ చాలా కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో స్వీట్ ఆల్రెడీ యాడ్ చేసి ఉంటారు, షుగర్ కంటెంట్. హై స్పీడ్లోనే మరో 3 నిమిషాల పాటు బీట్ చేసుకున్నాను. మనం క్రీమ్ని రూమ్ టెంపరేచర్లోనే బీట్ చేసుకుంటాం కదా. రూమ్ టెంపరేచర్లో బీట్ చేసుకునేటప్పుడు క్రీమ్ లిక్విడ్గా అయిపోకుండా మనకి స్టిఫ్గా రావాలి అంటే వేరొక బౌల్లో ఐస్ క్యూబ్స్ పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకునే బౌల్ని కూడా క్రీమ్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ బౌల్ని కూడా ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ చేసుకున్న తర్వాత ఇలా విప్పింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుంటే క్రీమ్ చాలా తొందరగా స్టిఫ్గా ఉంటుంది. నాకు 7 నుంచి 8 నిమిషాల పాటు బీట్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. మనం తీసుకున్న పౌడర్ క్వాంటిటీకి డబుల్ క్వాంటిటీ ప్రిపేర్ అవుతుంది. క్రీమ్ అప్పటి వరకు బీట్ చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. క్రీమ్ ఇలా ప్రిపేర్ అయ్యేంత వరకు హై స్పీడ్లో ఉంచుకొని మనం బీట్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా, చాలా స్టిఫ్గా క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్ క్రీమ్ రావాలంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి, డైలీ అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ.